సేల్స్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. అతను జాతకాలను అమితంగా నమ్ముతాడు. అదే కంపెనీలో పనిచేసే మైథిలి రూపా కొడువాయూర్ అనే మేనేజర్ను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్లికి ముందు ఒక జ్యోతిష్యుడు సారంగపాణి జాతకంలో ఒక హత్య చేస్తాడని చెబుతాడు. జాతకాలను బలంగా నమ్మే సారంగపాణి పెళ్లి తర్వాత ఆ హత్య జరిగితే మైథిలి జీవితం నాశనమవుతుందని భయపడతాడు. అందుకని పెళ్లికి ముందే ఒక హత్య చేసి ఆ దోషాన్ని తొలగించుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం తన స్నేహితుడు చందు వెన్నెల కిషోర్కు చెప్పి సహాయం కోరతాడు. సారంగపాణి ఎవరిని చంపాలని ప్రయత్నిస్తాడు? అతని ప్రయత్నాలు సఫలమవుతాయా? చివరికి మైథిల్ని పెళ్లి చేసుకుంటాడా అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. ఈ క్రమంలో సారంగపాణి తన జాతకాల పిచ్చిని తగ్గించుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కామెడీ బాగా పండిందని, ముఖ్యంగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్షల నటన ఆకట్టుకుంటోందని అంటున్నారు. అయితే కథ కొంచెం సాదాసీదాగా ఉందని, సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఇది ఒక హాలకా కామెడీ ఎంటర్టైనర్ అని, కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా అని అంటున్నారు. జాతకాల పిచ్చి నేపథ్యంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. సినిమాలోని ముఖ్యమైన నటీనటులు: ప్రియదర్శి, సారంగపాణి, రూపా కొడువాయూర్, మైథిలి, వెన్నెల కిషోర్, చందు, శ్రీనివాస్ అవసరాల, జ్యోతిష్యుడు జిగ్నేశ్వర్, వైవా హర్ష, నరేష్, తనికెళ్ల భరణి, దర్శకుడు మోహనకృష్ణ, ఇంద్రగంటి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, సంగీతం వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ పి.జి. విందా, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్. మరిన్ని వివరాలు